అప్పుడు మీరు ఏం చేయాలంటే దాన్ని యేసు మనిషిని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా. మనం వెళ్ళకెళ్ళాం, కనికరములకు వెళ్తున్నాం. మన కనికరం మన పైన దేవుడు ఏం చేస్తాడు? కనికరం చూపిస్తాడు. మనకేం కలుగుతుంది? అప్పుడు కనికరం మన పైన కలుగుతుంది. కనికరం కలగాలంటే ఒకటి రెండు విషయాలు మనము చూస్తాం. ఫస్ట్ విషయం అయితే ఒక చెవిటివాడు ఉన్నాడు. ఆడు మూగవాడు కూడా. చెవిటివాడు ఉన్నాడు, మూగవాడు ఉన్నాడు. వాడు దారిలో వెళ్తుండు, దారిలో పోతుండు. దారి బట్టి వాడి పోతుంటే ఆయన చూసి అక్కడ నుండి బండి ఒకటి రైన వస్తున్నప్పుడు ఆయన ఏం చేసిండు? వెంటనే ఆయన అక్కడ తోసేసిండు. ఏం చేసిండు? హల్లెలూయా. తోసేసిన వెంటనే ఆయన లేచి ఎందుకు నన్ను తోసినావు అని చెప్పేసి ఆ తోసినటువంటి ఆయన మీదికి చూసి నేను తోసింది నిజమే. ఒకవేళ నేను తోయకపోతే, ఒకవేళ నేను నెట్టకపోతే, ఒకవేళ నేను జరిపేయకపోతే నువ్వు చచ్చుండేవాడి. హల్లెలూయా. నువ్వు చచ్చిపోయేటువంటి వాడివి, నువ్వు బతుకునేటువంటి వాడివి కాదు, నువ్వు చనిపోయేటువంటి వాడివి. ఎందుకు అనంటే ఆ ఎనుక వచ్చేది నీకు తెలియదు. దేవుడు నిన్ను అలా చక్కగా చేస్తాడంట. ఒక్కసారి తోసేస్తాడంట. ఒక్కసారి నిన్ను తోసినప్పుడు నీకేం అర్థమవుతుంది? అప్పుడు ఆయన నీ పైన ఏం చూపుతాడు? కనికరం చూపుతాడు. హల్లెలూయా. కష్టం వచ్చినప్పుడు ఆ దెబ్బ నిన్ను కొట్టకపోతే, ఆ ముక్కు పగలకపోతే, ఆ రక్తం కారకపోతే, తోసినప్పుడు నువ్వు కింద పడకపోతే నీకు గతము ఇదంతా కూడా నా విజయం అని ఆలోచన చేస్తావేమో. అప్పుడు నీ పైన దేవుడు ఏం చేసిండు? కనికరాన్ని చూపిండు. ఆ కనికరాన్ని కోసం నువ్వేమడగాలి? దేవుణ్ణి ఏమడగాలి? అప్పుడు ఏం చేయాలి? నువ్వు దేవుణ్ణి ఆయనను కృప కోసం క్రమశిక్షణ, నిన్ను కనికరం చూపి నేనేం చేస్తాడు? ఆయన క్రమశిక్షణకు తీసుకొచ్చిండు, నేను దారిలకు తీసుకొచ్చిండు, నేను నిలబెట్టడానికి తీసుకొచ్చిండు. పౌలుకు ఇచ్చిండు. పౌలుకి వెంటనే ఒక ముళ్ళు ఇచ్చిండు. ప్రభువా ఈ ముళ్ళు ఎందుకు? ముళ్ళు ఇవ్వకపోతే కష్టమే బాబు, నువ్వే దేవుడు అనుకుంటావు. ముళ్ళు ఇవ్వకపోతే ఇన్ని అద్భుతాలు చేస్తున్నావు, ఇన్ని ఆశ్చర్య కార్యాలు చేస్తున్నావు, ఇదంతా జరుగుతుంది. ఒకవేళ నీకు ఈ ముళ్ళు ఇవ్వకపోతే నువ్వేమనుకుంటావు? నేనే దేవుడు అనుకుంటావు. దేవుడు నీకు అవసరం లేదని వాళ్ళు అనుకుంటావు. హల్లెలూయా. దేవుడు అవసరం లేదని నువ్వు అనుకుంటావు. ఒకవేళ ఆ ముళ్ళు నీకు లేకపోతే నేనే దేవుడు ఎప్పుడు అనుకుంటావు. ఈ రెండు పాయింట్ల మీద నువ్వు ఉంటావు. అట్లా ప్రభు అయితే సరే ప్రభు నేను ఇప్పటి నుంచి నేను సర్టిఫికెట్ ప్రభు నేను అంతో కాదు ప్రభు అని ఉంటాడు. హల్లెలూయా. ఏం జరిగింది? ఇంకా అప్పుడు వెంటనే ఆయన ఏం చేసిండు? మామూలుగా పౌలుకు ఆ విధంగా ట్రీట్మెంట్ అందినాక చక్కగా అయింది. తర్వాత నీకు కనికరము అయిన తర్వాత నీకేం కావాలి? ఇప్పుడు కాపుదల కోసం ఇస్తాడంట. హల్లెలూయా. నేనేం చేస్తాడంట? కాపుదల కోసం అంట. కనికరం తర్వాత కాపుదల అవసరమే. అయితే ఈ మూడిట్లో ఉన్నటువంటివి మనకు చాలా ముఖ్యమైనటువంటివి. ఒకటి కనికరం, ఆ తర్వాత కాపుదల, ఆ తర్వాత కిరీటం. ఇప్పుడు కాపుదలకు కావాల్సింది కృప. ఈ కృపను నువ్వు అడగాలంట దేవుని. ఈ కృపను నువ్వు అడిగి పొందుకోవాలి. మూడవది కిరీటం. హల్లెలూయా. కిరీటం. ఈ కిరీటం నీకు కావాలి. కిరీటం కోసం దేవుడు ఆలోచిస్తాడంట. నిన్ను కాపుదల చేయాలనుకుంటాడు, ఆ తర్వాత నీకు కిరీటం ఇవ్వాలనుకుంటాడు. నీకు కాపుదల కావాలనుకుంటాడు, ఆ తర్వాత నీకు కిరీటము ఇవ్వాలనుకుంటాడు. అయితే ఒక యజమాని లేచి అక్కడ కూర్చొని ప్రార్థిస్తూ ఉన్నాడంట. మరి ఆ ప్రార్థనలో ఏమని ప్రార్థించవచ్చు? మరి ఆ టైంలో ఏం ప్రార్థన చేయొచ్చు? అదునాయ్ ఎల్లోరా ఎల్రోయ్ అదునాయ్ అదునాయ్ అదునాయ్. హల్లెలూయా. ఆయన ప్రార్థిస్తున్నాడంట. అదునాయ్ ఎల్షదాయ్ అదునాయ్ ఎల్షదాయ్ అదునాయ్ ఎల్షదాయ్ ఎల్రోహి 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 ఎల్రోహి. హల్లెలూయా. అంటే ప్రార్థించడం స్టార్ట్ చేసినాడు. అప్పుడున్న భాష అదే కావచ్చు. అప్పుడున్న భాష అదే ప్రార్థన చేస్తుంటే దేవుడు అబ్రహామా ప్రభువా అదునాయ్ వచ్చావా అని అడుగువచ్చు. దేవుడిని అడిగినప్పుడు ఆయన అన్నాడంట, నువ్వు రేపు వెంటనే వెళ్ళి నీ కుమారుణ్ణి నువ్వు చెప్పండి నువ్వు నీ కుమారుడు వెళ్ళి నన్ను అక్కడ ఆరాధించాలి.
నన్ను అక్కడ ఆరాధించాలి. మీరు అక్కడ, నేను ఒక ప్లేస్ చూపిస్తా, ఆ ప్లేస్ దగ్గర వెళ్ళి మీరు నన్ను ఆరాధించాలి. అలాగే ప్రభు, అలాగే అలాగే అదునై అదునై అలాగే అని ఉంటాడు. ఆ సమయంలో అంటున్నప్పుడు ఆయన సడన్ గా ఆగిపోయింది. పైనుండి వాయిస్ ఆగిపోయినప్పుడు ఇప్పుడు మీకు ఒకవేళ ఫోన్ వచ్చిందనుకో, ఫోన్ వస్తే మీరు వెంటనే మధ్యన ఫోన్ వినబడలేదనుకో, ఫోన్ మాట్లాడుతూనే ఉంటారు, ఫోన్ వస్తూనే ఉంటుంది, మధ్యన ఫోన్ అయిపోయి ఆగితే అప్పుడు మీరు ఏమంటారు? ఏమంటే బాబు చెప్పండి రా, ఎవరు లైన్ లో ఉన్నారా, మీరు ఏం కావాలి చెప్పండి, మీరు ఎవరు చెప్పండి అని చెప్పి తర్జన కంగారు పడుతూ ఉంటారు. ఎందుకు? సిగ్నల్స్ అందకున్నప్పుడు. కానీ అది పరిస్థితి ఇక్కడ అబ్రహాం కూడా వచ్చింది. హల్లెలూయా. అదునాయ్ చెప్పండి, ఏంటి చెప్పండి అని ఒకసారి అడిగినప్పుడు ఆయన మళ్ళీ ఉన్న ప్రభువా, ఉన్నా, ఇక్కడే ఉన్నా, అదునాయ్ ఇక్కడే ఉన్నా. అబ్రహామా, మీరు కూడా ఎందుకు టెన్షన్ పడతారు ప్రభువా, చెప్పడానికి మీరు కూడా ఎందుకు అలా అంటున్నారు ప్రభువా అని ఉండొచ్చు. అప్పుడు ఆ సమయంలో ప్రభు అన్నాడంట, నువ్వు నీ కుమారుడు ఇద్దరు ఆ కొండకు వెళ్ళండి, ఆ కొండకు వెళ్ళి మీరు అక్కడ నీకు మీ చిన్నోడు ఎలా ఉన్నాడు? ఉన్నాడు ప్రభు, బాగానే ఉన్నాడు. మీ వాడు ఎట్లా ఉన్నాడు? పెద్దగా కొంచెం పెద్దగా అవుతాడు ప్రభు, బాగానే ఉన్నాడు, నీ దయ వల్ల బాగానే ఉన్నాడు, నా కుమారుడు బాగానే ఉన్నాడు. కానీ అప్పుడు నువ్వు చేయవలసింది అబ్రహామా, మరి నువ్వు చేయవలసింది నీ కుమారుణ్ణి ఏంటి ప్రభు చెప్పవేంది, ఏం చెప్పండి, వినబెట్టుకుని చెప్పండి. మీ కుమారుణ్ణి బలి ఇవ్వాలి. హల్లెలూయా అని అంటాడు అబ్రహాం. నా కుమారుణ్ణి బలి ఇవ్వాలి, నా కుమారుణ్ణి బలి అని అనుకోలేదు. అయితే సరే ప్రభు, అయితే సరే అని అంటే వెంటనే ఆయన కొంచెం బాధతో ప్రెస్లోకి వెళ్ళిపోయి ఉంటాడు. ఆ తర్వాత ఆయన శ్రమను ఆలోచించడు. ఇచ్చిన ఒక కుమారుడే, అదే నువ్వు, నేనైతే ఇచ్చింది ఒకే కుమారుడిని, కానీ ఆ కుమారుడిని కూడా దేవుడు బలి. వెంటనే అక్కడ నుండి కొంచెం చీకటి పడింది. ఆ చీకటి పడుతున్నటువంటి సమయంలో వెంటనే ఆమె సారా దగ్గరికి వెళ్దామని వెళ్ళుంటే అక్కడ పరద చాటున ఉండి, ఏమండి నువ్వు ఎక్కడ వెళ్ళావు, ఇంత చీకటి దాకా ఉన్నావు, నువ్వు ఏమైంది? ఏం లేదు, కొంచెం మనతో అదునై కలిసిండా, మాట్లాడిండా అండి? ఏమన్నాడు? ఏం లేదులే కానీ కొంచెం నాకు మాట్లాడిండు. నేను మన బాబు కలిసి అంట ఇద్దరం కలిసి ఆయన ఒక ప్లేస్ చెప్తాన్నాడు, ఆ ప్లేస్కి వెళ్ళి మేము అక్కడ బాబు మేము కలిసి అలాగండి. అయితే సంతోషం అండి. మరి ఇంకా అదునై ఇంకేమన్నాడండి? ఇంకేమన్నాడు? ఇంకా ఏం చెప్పిండండి? ఏం లేదు, నేను చిన్నోడు పొద్దున వెళ్తాము, మరి మీకోసం రొట్టెలు చేసిండండి, తినండి, మీరు వద్దులేనా. కానీ కొంచెం ఆయన ఒక డిప్రెషన్లో వెళ్ళిపోయి ఉంటాడు. అన్న కుమారునే ఇవ్వాలంటే బాధ కలిగి ఉంటుంది. కానీ ఆయన అన్నాడంట, నాకు కొంచెం మజ్జిగిస్తే నేను తాగి పడుకుంటా అని అంటాడు. కానీ అబ్రహాము రాత్రి అంతా ఆలోచిస్తుండొచ్చు, నా కుమారుడు ఈ విధంగా అయితేమో, నా కుమారుడిని ఇలా అడిగిందేమో, లేదా ఇంకేదన్నా బాధ నాకు తెలియదు. ఆయన ఏం ఆలోచించాడో తెలియదు, తిండి మీద పడుకొని ఉన్నాడో తెలియదు, ఆయన కూర్చొని ఉన్నాడో తెలియదు, ఆ నైట్ అంతా బాధపడుతుందో తెలియదు. కానీ ఆయన ఒక డిప్రెషన్ లకు వెళ్ళిపోలేదు. ఆయన ఒకటి ఏమి అనలే, దేవుని ఒక మాట కూడా ఎదురు చెప్పలేదు, దేవునికి ఆయన అన్న మాటకు ఆయన ఎదురు మాట్లాడలేదు, ఎదురు జవాబు ఇవ్వలేదు. వెంటనే తెల్లవారు సమయంలో లేచిండు. ఆ లేచి ఆయన కట్టెలు కొట్టడం మొదలుపెట్టిండు. కట్టెలు కొడుతున్నాడ. లేచి ఆ గొడ్డలు లేండి, అయ్యా మీరు కట్టెలు కొట్టింది ఎందుకండి? 3000 మంది పనుల్లో ఉన్నాం, ఇక్కడ ఇంతమంది పనుల్లో ఉన్నాం. లేదా వద్దు, పక్కకి వెళ్ళండి, మీరు వెళ్ళండి అని ఉండొచ్చు. వెళ్ళండి అని ఆ కట్టెలు ఆయనే కొట్టిండు. ఆయనే కొడుతున్నప్పుడు ఆయన అనుకొని ఉండొచ్చు, ఈ కట్టెల కుమారుని నేను పెడుతున్నాను. హల్లెలూయా. ఆ కట్టెలు కొడుతున్నప్పుడు ఆ కట్టెలను తీసుకొని అరే గాడిదలో తీసుకురండి అన్నాడు. ఆ గాడిదలు కొన్ని వచ్చినాయి. అరే మా చిన్నోడు ఎక్కడ ఉన్నాడు? ఆ చిన్నోడు కూడా ఉన్నాడే, రమ్మనండి ఒకసారి. ఆ చిన్నోడు ఏంటని కట్టెలు కొట్టడం ఏంది, నువ్వు కొట్టడం ఏంది, కట్టెలు ఆ చెమట ఏంది, అదంతా ఏంది, నువ్వు కొడుతున్నది ఎందుకు? లేదు నాన్న నేను కొట్టాలి. అయితే నాన్న పిలిచారంట. అవును నాన్న పిలిచినాం. ఎందుకని?
మనము మనకు అదునై కలిసాడా. ఓ ఏమన్నా డాడీ, మన ఇద్దరం వెళ్ళి ఒక ప్లేస్ చూపిస్తాడంట. అక్కడ మనం ఆరాధించాలరా, అక్కడ ఆరాధించాలి, అక్కడ మనం ఉండాలంట. ఓకే డాడీ, నీతో రావడం నాకు చాలా ఇష్టం, నేను ఆరాధించడం చాలా ఇష్టం, అదునై కలిస్తే చాలా సంతోషం కదా డాడీ, వెళ్తాం కదా అని అన్నాడంట. ఆ సమయంలో అన్నప్పుడు ఆయన అన్నాడంట ఒకే ఒక మాట. ఆయన అన్నాడంట, బాబు నువ్వు వెళ్ళు. ఒక్కసారి అమ్మకు బాయ్ చెప్పాడు. ఏంటి డాడీ బాయ్ చెప్పమంటావు? నేను ఆయన చెప్తామని చెప్తే ఆలోచిస్తుంటే నువ్వేంటి బాయ్ అంటావు? ఏంటి డాడీ అలా తేడాగా మాట్లాడుతున్నావేంటి? అంత తేడాగా ఉంది. లేదురా, ఒక పప్ప ఇచ్చి ఆ బాయ్ చెప్పేసిరా అని చెప్పాడు. హల్లెలూయా. వాళ్ళిద్దరూ కలిసి మరి ఆ కట్టెలు తీసుకొని ఆ కొట్టినటువంటి కట్టెలను తీసుకొని ఆ అందరికి వాళ్ళు వెళ్తున్నటువంటి ఆయన చూపించినటువంటి ఆ ప్లేస్ వరకు వెళ్ళినట్ట. హల్లెలూయా. తర్వాత ఈ కట్టెలు నువ్వు మొయ్యాలి, ఈ కట్టెలు నువ్వు మొయ్యరా, ఈ కట్టెలు నువ్వు చిన్నవాడు మొయ్యలేడయ్యా, ఇంతమంది పనుల్లో ఉన్నాం మేము, ఎందుకు ఆయనను మోపిస్తున్నావు? ఇంతమంది పనుల్లో ఉన్నాం, ఎందుకు మోపిస్తున్నావు అన్నప్పుడు ఆయన అన్నాడంట, ఆడి మొయ్యాలి కట్టెలు కాబట్టి అనుకుంటాను. అప్పుడు అన్నాడంట ఆ బాబు నవ్వుకుంటూ, డాడీ ఈ కట్టెలు నన్ను కూడా గాలేయచ్చు కదా, ఇంత బరువు ఉన్నాయి, ఒకరిని గాలేయచ్చు, ఇందులో నన్ను గాలిస్తే మొత్తం గాలిపోతాయి డాడీ అని అన్నాడు. అప్పుడు బాధపడుతున్నాడంట. ఆయన అదునై చెప్పిన మాట, దేవుడు చెప్పిన మాట తొలగకుండా అక్కడికి గుట్ట మీదకి వెళ్ళినట్ట. వెళ్తూ బాబు అన్నాడంట, డాడీ ఈ గుట్ట మీద ఏముంటాయి, అక్కడ తొండలు కూడా ఉండవు, అక్కడ బల్లులు కూడా సరిగా ఉండవు, మనం ఏం చేస్తాం డాడీ? మనం వెళ్తున్నాం, అక్కడ ఆరాధిస్తాం, అక్కడ ఆరాధన చేస్తాం, ఆరాధనిస్తూనే ఉంటాం, కానీ బలి ఇవ్వడానికి ఏం లేదు కదా డాడీ, ఇంత ప్రయాసపడుతున్నావు నువ్వు, ఈ కట్టెలను చూస్తున్నావు. ఇప్పుడు అన్నాడంట, లేదురా వదంపా, మనం పైకి వెళ్దాం అని పైకి వెళ్ళిన తర్వాత ఇద్దరు అక్కడ కూర్చున్నప్పుడు, బాబు నీళ్ళు తాగు, నువ్వు నీళ్లు తాగుతుండు, నేను ఈ చితిని అని చెప్పగానే, ఇది నేను దీన్ని బలి అర్పించడానికి ఇదంతా తయారు చేస్తా బిడ్డ అని అన్నప్పుడు, ఇటు చూస్తే 6 అడుగులు, ఇటు చూస్తే 2 అడుగులు, ఏంటి అడిగి ఇదేంటి? ఇటు చూస్తే 6 ఉంది, అటు చూస్తే 2 ఉంది, ఇది ఎవరి కోసం డాడీ? ఇది ఎవరి కోసం? ఇది ఎక్కడ? ఇది ఏంటి పరిస్థితి అన్నప్పుడు, నాన్న నువ్వు నీళ్ళు తాగిన తర్వాత ఆయన లేచి, రా నాన్న. ఏంటి డాడీ, నన్ను ఎందుకు పిలుస్తున్నావు? అదునై చెప్పింది, నిన్ను బలియమని. ఓ హల్లెలూయా, నిన్ను బలియమని అన్నప్పుడు, ఓకే డాడీ, నేను దేవునికి సమస్తమును అర్పించుకుంటా, ప్రపంచం చూడదగ్గట్టుగా, ప్రపంచం వినదగ్గట్టుగా, ప్రపంచానికి తెలిసేటట్టుగా నేను దేవునికి అర్పించుకుంటా. కానీ డాడీ ఒక్క మాట మాత్రం మీరు చేయండి. ఎందుకు అంటే నా కాళ్ళు కట్టేయాలి, నా చేతులు కట్టేయాలి. నా కాళ్ళు కట్టేస్తే నేను కదులాడుతున్నప్పుడు, మెడ మీద నువ్వు కత్తి పెట్టి కోసినప్పుడు నువ్వు తట్టుకోలేవు డాడీ, నన్ను ఆపలేవు. నువ్వు కాళ్ళు కట్టి, చేతులు కట్టి, ఎందుకంటే నన్ను మొయ్యలేవు డాడీ, నువ్వు వృద్ధాప్యనివి కదా, వృద్ధాప్యంలో ఉన్నావు కదా, నువ్వు నన్ను మొయ్యలేవు. కాబట్టి నా కాళ్ళు చేతులు 2 కట్టేసి అప్పుడు నువ్వు నా మెడ మీద కత్తి పెట్టి పోయినాడు అని అన్నప్పుడు, అబ్రహాము ఆ వేదన, ఆ బాధ నువ్వైతే ఏ స్థితిలో ఆలోచిస్తావో ఒక్కసారి చెప్పు. ఆ పరిస్థితిలో దేవుడు చెప్పిన మాట కాదని ఆయన అలగుకొని కుమారుని అక్కడ పెట్టి వెంటనే కత్తి తీసింది. హల్లెలూయా. కత్తి తీసి ఆయనను పొడుస్తామనే లోపు, అబ్రహామా ఆగు, ఆ బాలుని నువ్వేమి చేయొద్దు. హల్లెలూయా. ఇప్పుడు తెలుస్తుంది దునియాకు నువ్వెవరువో. హల్లెలూయా. ఈ దునియా తెలుసుకుంటది. అప్పుడు అబ్రహాము దేవుడు చెప్పింది, ఇంకా నువ్వు ఈ తరాలకు 10,000 సంవత్సరాలు ఉండదో
ఇంకా 20,000 సంవత్సరాలు ఉంటుందో లేదా 1,00,000 సంవత్సరాలు ఉంటుందో ఈ దునియా అప్పటి వరకు నువ్వే విశ్వాసం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు కిరీటాన్ని ఇవ్వడానికి చూస్తాడు. ఆయనకు కిరీటం వచ్చింది. హల్లెలూయా. అబ్రహాంకి ఏమి ఇచ్చిండు? కిరీటం ఇచ్చిండు. అబ్రహాంకి ఏమి ఇచ్చిండు? దేవుడు కిరీటం వచ్చింది. ఆ కిరీటం కోసం నువ్వేం అడగాలంట? అయ్యా నీ కన్ను దృష్టి. హల్లెలూయా. దేవుడు ఆయనకి ఏమి ఇచ్చిండు? కిరీటం ఇచ్చిండు. మరి ఈ రోజుల్లో మీరు అంత విశ్వాసం కలిగి ఉన్నారా? ఆ విశ్వాసంలో మీరు జీవిస్తూ ఉన్నారా? దేవుడు ఏ సమయం వచ్చినప్పుడైనా, ఏ కష్టం వచ్చినప్పుడైనా, ఆయన ఏ శ్రమ కలిగినప్పుడైనా నిన్ను సరిచేయడానికి తప్ప, నిన్ను కిరీటంగా ఉంచడానికి తప్ప, నీ మీద కిరీటం ఉంచడానికి తప్ప ఇంకొకటి చేయడు దేవుడు. అబ్రహాంకి ఏమి ఇచ్చిండు? కిరీటాన్ని ఇచ్చిండు. హల్లెలూయా. అబ్రహాం వెంటనే ఆయనను కిరీటము, ఆయనకు విశ్వాసులకు తండ్రి అని చెప్పిండు. హల్లెలూయా.